టికెట్ తెప్పించి పెడతారు. దాని పోయి చూసి గల్ల కాదు పైసలు తీసుకొని గల్ల గురి వేసుకుంటా. దాని పైసలు తీసుకొచ్చే తీసుకోపో గల్లగురు వేసుకోపో తీసుకుంటా. అప్పుడు పైసలు నేనైతే చిల్లర తీసి నోట్ తీసుకుంటా. నాకు మీ డాడీ కండక్టర్ కాబట్టి ఇప్పుడు టికెట్ కొడతాడు. చిల్లర లేదని చెప్పేసి టికెట్ వెనకాల 5 రూపాయలు 10 రూపాయలు రాస్తాడు. రాసి ఏం చేస్తాడు పోయి ముందర నిలబడతాడు. ముందర నిలబడి మీకు ఇది టికెట్ ఉంది ఏమైంది స్టాప్ లేదు స్టాప్ వస్తుంది కాబట్టి అది ముందుకు రాలేక ఇది చికెట్ తీసుకుంటాడు. 10 రూపాయలు నుంచి ఆ 10 రూపాయలు తీసుకుని నువ్వు కలగొట్టు చేసుకుంటావు. ఇది స్టోరీ నాకు తెలిసి. అవునా కదా నిజం ఒప్పుకోవాలి. గలగురునే 300 500 4 ఉన్నాయి. 500 4 ఉన్నాయి. ఆ రోజు 500 4 ఎంత అన్నాడు కదా. ఎంత 500 4 ఉన్నాయండి 3000. ఏ స్కూల్ ఏడున్నది? మంచి స్కూల్ కంగ్రాచులేషన్. అరే నీకు మ్యాథ్స్ లో బైక్ బై వచ్చినట్టు వచ్చినారు మన సర్టిఫికెట్ వచ్చిందంటే పక్కొద్దండి కాపీ పెట్టి ఎట్లా వచ్చినారు? మీ మమ్మీ కంగ్రాచులేషన్ పెట్టింది. ఎందుకు పెట్టింది నాకు అర్థం కాలేదు. ఎందుకు పెట్టింది అసలు? సర్టిఫికెట్ ఎందుకు వచ్చింది? ఏమైందిరా? నీకు మ్యాథ్స్ లో 50కి 45 మార్కులు వచ్చినాయి. 40కి ఎన్ని వచ్చినాయి? మాకు ఎఫెక్టివ్ కదా 40కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 40 వచ్చినాయా? 35 కాదు ఎన్ని మార్కులు వచ్చినాయో తెలియదు. హాల్ టికెట్ తీసుకున్నాను ప్రోగ్రెస్ రిపోర్ట్ నీకు సర్టిఫికెట్ ఎంత వచ్చింది? 41 మార్క్స్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయా? 500 నోట్లు నీ దగ్గర 4 ఉంటే 3000 ఎట్లయితే చెప్పు. నీకు 41 మార్క్స్ ఎట్లా వచ్చినాయి నాకు అర్థం కావట్లేదు. కాపీ పెట్టినావా? చెప్పు ఇప్పుడే చెప్పాను. 4000 రూపాయలు అయ్యి 4000 కదా? 4 నోట్లు ఉన్నాయి కాబట్టి 4000 4000 ఆఫర్ ఎంతరా? మళ్ళీ మీ మమ్మీ దానికి కంగ్రాచులేషన్ ఓరని పెట్టింది. నీకు కంగ్రాచులేషన్ డే ఇక్కడ అని చూస్తున్నా. నీకు గ్రాడ్యుయేషన్ డే జరిగింది. ప్రైమరీ నుంచి సీనియర్ పోతున్నావు కాబట్టి గ్రాడ్యుయేషన్ డే చేశారు. మీ మమ్మీ దానికి కంగ్రాచులేషన్ పెట్టింది. కంగ్రాచులేషన్ దేనికి రా నేను ఆలోచిస్తున్నా. బాగా ఏమో పెట్టిందండి. మై సన్ అని పెట్టిందా? ఓకే మీ డాడీ పెట్టినట్టు ఓకేరా. మీ మమ్మీ కంగ్రాచులేషన్ ఎందుకు అడిగినవా? నేను అడిగినా కంగ్రాచులేషన్ దేనికి రా అని అడిగినా ఫోన్ చేసి. అడిగితే అన్న మ్యాథ్స్ 40కి 35 మార్కులు వచ్చినాయి అన్నా అని చెప్పింది. అదే 40కి ఎన్ని వచ్చినాయి? 40కి 41 వచ్చినాయా? మరి చెప్పు నువ్వు ఏ క్లాస్? 5th కంప్లీట్ అయింది. 6th నెక్స్ట్ 6th 40కి ఎన్ని వచ్చినాయి? ఇది వీడి చదివి ఇట్లా ఉన్నది అనవసరానికి ఫీజు అంటే పర్లకానికి ఎన్న